బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నేడు బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అటు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం, ఇటు 22 క్యారెట్ల ఆభరణాల బంగారు ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా ₹800 ఎగబాకి ₹1,57,040 చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా ₹750 పెరిగి ₹1,43,950 వద్ద పలుకుతుంది. ఇక వెండి విషయానికి వస్తే మార్కెట్లో కిలో వెండి ₹3 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నేడు బంగారం ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అటు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం, ఇటు 22 క్యారెట్ల ఆభరణాల బంగారు ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా ₹820 ఎగబాకి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాహనదారులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సామాన్యుడి జేబుకి చమురు వదిలిస్తూ ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కేవలం 4 రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది రెండోసారి కావడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగింది. ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ ధరల మంట కొనసాగుతుంది.
వాహనదారులకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సామాన్యుడి జేబుకు చమురు వదిలిస్తూ ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కేవలం 4 రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది రెండోసారి కావడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఆవేదన కూడా చెందుతున్నారు. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెరిగాయి. ఇక ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ ధరల మంట కొనసాగుతుంది. ఉల్టలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి తీపి కబురు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో నేడు సెక్రటరియేట్లో కీలక భేటీ జరగనుంది. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని బీమా పథకానికి సంబంధించిన విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణలో అర్హులైన ప్రతి కుటుంబానికి తీపి కబురు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో నేడు సెక్రటరియట్లో కీలక భేటీ జరగనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని బీమా పథకానికి సంబంధించిన విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన బండి భగీరథ్ ఫోక్సో కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు నేడు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బండి భగీరథ్ను వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరే అవకాశం ఉంది. ఇప్పటికే రిమాండ్లో ఉన్న భగీరథ్ను విచారించడం ద్వారా ఈ కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి తేవాలని పోలీసులు భావిస్తున్నారట. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన బండి భగీరథ్ ఫోక్సో కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పోలీసులు నేడు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బండి భగీరథ్ను వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరే అవకాశం ఉంది. ఇప్పటికే రిమాండ్లో ఉన్న భగీరథ్ను విచారించడం ద్వారా ఈ కేసులో మరికొన్ని నిజాలు వెలుగులోకి తేవాలని పోలీసులు భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మరో అవినీతి తిమింగలం ఏసీపీ అధికారులకు చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్ హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లాపూర్లోని జీఎం కుమార్ ప్రధాన నివాసంతో పాటు ఆయన బంధువులు సన్నిహితుల ఇళ్లలోనూ ఏసీపీ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మల్లాపూర్లోని కుమార్ ఇంట్లో ఏసీపీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో ఊహించని విధంగా భారీ ఎత్తున నగదు బయటపడింది. లభించిన నగదు భారీ మొత్తంలో ఉండడంతో అధికారులు ప్రత్యేక కౌంటింగ్ మిషన్లు రప్పించి నోట్లను లెక్కిస్తున్నారు.
వరంగల్ జిల్లా న్యూ సాయంపేట సర్కిల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. స్థానిక కూడల్లో ఉన్న హనుమాన్ స్వామి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయం తెలియగానే భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని అపవిత్రం చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హనుమాన్ భక్తులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు న్యూ సాయంపేట ప్రధాన రహదారిపై బైఠాయించారు, ధర్నాకు దిగారు. భక్తుల ఆందోళనకు ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హనుమకొండ జిల్లా న్యూ సాయంపేట సర్కిల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. స్థానిక కూడల్లో ఉన్న హనుమాన్ స్వామి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం స్థానికంగా కలకలం రేగింది. ఈ విషయం తెలియగానే భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాన్ని అపవిత్రం చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హనుమాన్ భక్తులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు న్యూ సాయంపేట ప్రధాన రహదారిపై బైఠాయించే ధర్నాకు దిగారు. భక్తుల ఆందోళనతో ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. భారీ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో శెట్టి బలిజ సంఘం అధ్యక్షుడు, కార్పొరేటర్ అభ్యర్థి దంపబోయిన శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శెట్టి బలిజ సంఘ నాయకులు, సభ్యులు మరియు స్థానిక కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. అందరి సమక్షంలో శ్రీనివాస్ కేక్ కట్ చేసి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా పలు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ప్రజల ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేకంగా నేను ప్రతి సంవత్సరం కూడా కాలనీలో జరుపుకోవడం జరుగుతుంది. కాలనీ యొక్క వాసులందరూ కూడా నాకు ఆశిస్తుపడి ఇస్తూనే ఉన్నారు. కానీ ఈ సంవత్సరం ప్రతి కాలనీ నుంచి కూడా అన్నగారు మీరు 277 మహదేవపురం డివిజన్ ఏర్పడింది, దాంట్లో మీరు కార్పొరేటర్గా వెళ్ళాలనేది మా ఉద్దేశంగా అందరూ కూడా అడగడం జరిగింది. ఆ ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ ప్రయత్నంలో కూడా గాంధీ గారు, నెహ్రూ గారు, వివేకానంద స్వామి సేవలతోనే, స్ఫూర్తితోనే నేను ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ ఆశయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినట్టుగా సేవ చేసుకుంటూ వచ్చాను తప్ప ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా నేను డివేట్ కాలేదు. అదే స్ఫూర్తితో రాజకీయ పరంగా కూడా నాకు మంచి అవకాశం వస్తే కూడా సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మీ అందరి ముందు కూడా తెలియజేస్తున్నాను. ఈ అందరి ఆశీస్సులతో అటువంటి అవకాశం వస్తే కనుక పూజ తప్పకుండా ప్రతి క్షణము సేవ చేయడానికి మాత్రమే కృతజ్ఞుడైన ఉంటానని చెప్పి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత నెలలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. విద్యానగర్ కాలనీలోని శ్రీసాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న ఈ చోరీకి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ ఠాకూర్ జగన్ సింగ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా ఆయన పేర్కొన్నారు. బాధితుడు బాలకృష్ణ గత నెల 11వ తేదీన భార్యతో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఈ దొంగతనం జరిగింది. నిందితుడి వద్ద నుండి సుమారుగా 42,50,000 రూపాయలు విలువైన 5 కిలోల వెండి ఆభరణాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎస్పీ తెలియజేశారు.
సిఎస్ అండ్ టౌన్ ఇన్స్పెక్టర్ కలిపి ఒక టీం ఒకటి ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా దర్యాప్తు చేస్తే ఈరోజు ఆ నిందితుడిని పట్టుకోవడం, అతని వద్ద సుమారు మీ ముందున్న ప్రాపర్టీ మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. వివరాలకు వెళ్తే లాస్ట్ మంత్ 11th ఏప్రిల్లో ఆ ఈవెంట్స్ హాస్పిటల్గా చెప్పేసి హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చోరీ జరిగింది. ఆ చోరీ జరిగిన తర్వాత మన కంప్లైంట్ రావడంతో చుట్టుపక్కల సీసీ కెమెరా మిగతా అన్నీ కూడా మనం వెరిఫై చేసి ఆ సీసీ కెమెరా ఆధారంగా ఆ పర్సన్ని కూడా మనం ట్రాక్ చేయడం, అతని మీద సర్వేలెన్స్ పెట్టి అతన్ని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. నిందితుడి పేరు జగన్ సింగ్ అలియాస్ దినేష్ సింగ్, డీజే జానీ, దినేష్ రాజ్ పురోహిత్. ఇతను ఈ పేర్లతో పిలువబడతాడు. ఇతను కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను సుమారుగా ఇప్పటి వరకు మొత్తము కేసులు 15 కేసులు సైబరాబాద్లో ఇతని మీద ఉన్నాయి. వరంగల్లో 4 కేసులు, నిజామాబాద్ 1 కేసు, రామగుండం కమిషనర్ పరిధిలో 1 కేసు, సంగారెడ్డి జిల్లాలో 1 కేసు, 42,42,5 lakhs వర్త్ ఇది చోరీ జరిగితే ఇతని దగ్గర ఆల్మోస్ట్గా రికవరీ చేసినవి 5.7 కిలోల వెండి మరియు 14.5 తులాల బంగారాన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఈ అఫెన్స్ జరిగిన తర్వాత సీసీ కెమెరా ఆధారంగా దాన్ని ట్రాక్ చేసి